ఆరోపణ చేసుకుంటున్నావు, కానీ నువ్వు నిజానికి చేయటం లేదు, ఇది తెలియాలి. అందుకే ఆత్మయందు అకర్మ బుద్ధి నుంచిన వాడు బుద్ధిమంతుడు అన్నాడు. ఇక్కడ అకర్మ బుద్ధి ఆత్మయందు ఉండాలి. అంటే కర్మ చేస్తున్న దేహేంద్రియములు వేరు, నేను వేరు. కనుక కర్మ చేసే దేహేంద్రియములు చెయ్యకుండా ఉన్నది నేను. కనుక కర్మ చేస్తున్న కాలంలోనే నేను చెయ్యడం లేదని ఎరుకతో జరుగుతున్న కర్మని సాక్షిగా చూడగలగాలి. దేహేంద్రియములు ప్రారబ్ధవశాత్తు ప్రకృతజైర్గుణై వాటి యందు ప్రవర్తిస్తూనే వెళ్ళిపోతుంటాయి, ఊపిరి తీసావు. అందుకే ఇక్కడ కర్మ గురించి చెప్పేటప్పుడు భగవత్పాదులు వారు అంటారు, ఇవి క్రియతే ఇది కర్మ అన్నాడు. ఇక్కడ చేసే ప్రతి కర్మని క్రియను. ఊపిరి తీస్తున్నావు అనుకుంటూ తీస్తున్నావా? నేను ఇప్పుడు ఊపిరి తీసాను, 6:30 నుంచి 8:30 వరకు ఊపిరి తీస్తున్నాను, ఆగిపోతే చెప్పండి అని పక్కవాడికి చెప్తావా? జరిగిపోతుంది. ఇక్కడ కళ్ళు చూస్తున్నావు, శరీరం పనిచేస్తుంది, కొంత నిద్రపోతుంటారు, దాని పని చేస్తుంది ఇక్కడ. కానీ ఇవి జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావు, అవునా లేదు? ఇక్కడ అక్కడే మీరు కొంచెం ఆలోచిస్తే దేహానికి మీకు ఉన్నటువంటి